హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాళ వచ్చేసి మనం టాప్ 30 మ్యాథమెటికల్ ట్రిక్స్ని మనం నేర్చుకుందామండి. ఎలా అయితే మీరు ఫాస్ట్గా చేయగలుగుతారు, ఎలా ఫాస్ట్గా చేయాలి, మనకి ఈ ఎగ్జామ్స్లో బాగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఎస్ఎస్సి కానీ బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ మనకి టైం అన్నది ఉండట్లేదు. ఆ టైం మనం ఎలా సేవ్ చేయాలి అన్న మల్టిప్లికేషన్ ట్రిక్స్ కానివ్వండి, మ్యాథమెటికల్ ట్రిక్స్ ప్రతి దాన్ని ఇవాళ మనం ఈ టాపిక్లో మనం కవర్ చేద్దాము. చూడండి, ఇప్పుడు సేమ్ నెంబర్ ఎండింగ్ విత్ 5తో మీకు ఏదైనా సేమ్ నెంబర్ వచ్చి 5తో ఎండ్ అవుతుంది అన్నట్లయితే ఫర్ సపోజ్ చూడండి, 75 × 75 ఉంది కదా, 75 × 75 మనకి డైరెక్ట్గా మనం ఇది యాక్చువల్గా 75 స్క్వేర్. మనం 75 స్క్వేర్ చేయాలంటే టైం తీసేసుకుంటాం కాబట్టి ఇది ఇలా వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎలా చేయాలి అంటే చూడండి, 75 × 75 ఇక్కడ చూసారా 5 ఉంది కదా, 5 5s are 25 డైరెక్ట్గా వేస్తాము. అండ్ అలాగే ఇక్కడ మనకి 7 సేమ్ నెంబర్ ఉంది కదా, మనం 7 + 1 యాడ్ చేస్తే 8 అవుతుంది కదండి, 8. ఈ 7 × 8 చేస్తే 7 8s are 56. చూసారా, 75 × 75 అంటే 5625 మన ఆన్సర్. అట్ ది సేమ్ టైం చూడండి, 85 × 85 అంటే 5 5s are 25 డైరెక్ట్గా వేస్తాము. 8 + 1 చేస్తే 9 8s are 72, రైట్. ఇది మన ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ 105 × 105 చేసినప్పుడు కూడా సేమ్ ప్రొసీజర్ అండి. చూడండి, 5 × 5 25 అవుతుంది, 10 × 11 అంటే 10 + 1 చేస్తే 11 అవుతుంది కదా, 10 × 11 110 కదా, 110. 105 × 105 దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 125 × 125 చూడండి, 5 × 5 25, అలాగే 12 × 13, 12 + 1 చేస్తే 13, 12 × 13 అంటే 156, రైట్. అర్థమైందా మీకు? సేమ్ నెంబర్ ఎండింగ్ విత్ 5తో అయితే ఇలా చేయాలి. మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ నియర్ 100, మనకి 100కి దగ్గరగా ఉన్న నెంబర్స్కి ఎలా మల్టిప్లికేషన్ చేయాలి అన్నది ఇప్పుడు చెప్తాను చూడండి. అండ్ ఒకసారి మీరు మనకి 100కి దగ్గరగా ఇక్కడ చూసారా, +2 చేస్తే 100 వస్తుంది, ఇక్కడ +3 చేస్తే 100 వస్తుంది, రైట్. మనకి 100కి గ్యాప్స్ అంతా ఉన్నాయి. అయితే మనకి 2 × 3 6 కదా, 6 అన్న సింగిల్ డిజిట్ కాబట్టి మనము 0 6 వేస్తాం, రైట్. అండ్ అలాగే చూడండి, ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ కానీ ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ కానీ ఏదో ఒకటి మనం తీసేయాలండి. 98లోంచి 3 తీస్తే 95, 97లోంచి 2 తీస్తే 95, 95 ఇక్కడ వేస్తాం. మన ఆన్సర్ 98 × 97 మల్టిప్లికేషన్ చేస్తే ఇది మన ఆన్సర్ అవుతుంది, రైట్. అండ్ అలాగే చూడండి, ఇది కూడా మనకి ఇక్కడ 92కి దగ్గరలో 100 +8 చేయాలి, ఇక్కడ +4 చేయాలి. 8 4s are 12, మనకు డబుల్ డిజిట్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాము. అండ్ అలాగే 92లోంచి 4 తీస్తే 88, 96లోంచి 8 తీస్తే 88, రైట్. మనం డైరెక్ట్గా 8 4s are 32 కదండి, 32, రైట్. అండ్ అలాగే చూడండి, ఈ 3 నెంబర్స్ 9 నెంబర్స్ వచ్చేవన్నీ కూడా మనకి చాలా ఈజీగా ఉంటాయి. అవి ఎలాగో చూడండి, 33 స్క్వేర్ అంటే చూడండి, మనకి 33 స్క్వేర్స్ 9 స్క్వేర్స్ వచ్చినప్పుడు మనం కామన్గా ఒక 2 నెంబర్స్ని డైరెక్ట్గా తీసుకోవాలండి, 0 9, రైట్. ఈ 2 నెంబర్స్ నేను బాగా గుర్తుపెట్టుకుంటున్నాను, ఎందుకు అంటే నేను మీకు చెప్తాను చూడండి. 33 స్క్వేర్ వచ్చినప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, 1089 అన్నది మనకి 33 స్క్వేర్ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే తర్వాత ఈ 333 స్క్వేర్కి ఎలా చేయాలి అన్నది చెప్తాను చూడండి. ఈ 09 అన్నది కామన్, 09 అన్నది కామన్ టర్మ్స్ అండి. అయితే మనం వచ్చేసి మనకి ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఈ 3 ఉన్నాయి కదా, మనం ఇక్కడ 11 ఇక్కడ 8ని 2 సార్లు రాస్తాం. ఇది మన 339 ఆన్సర్. ఇది చూడండి, మనం గుర్తుపెట్టేసుకోవాలండి, ఇవి బండ గుర్తులు పెట్టుకోవాలి. మనకి 09 కామన్ కదా, అండ్ అలాగే మనకి ఇక్కడ 2 1s ఇందాక ఇప్పుడు వచ్చాయి కదా, ఇప్పుడు 3 1s వస్తాయి, 3 1s 3 8s, రైట్. డైరెక్ట్ ఆన్సర్ అండి. చూసారా, 99 స్క్వేర్ చూస్తే 99 స్క్వేర్ కూడా అంతేనండి. 99 స్క్వేర్ అంటే చూడండి, 9801 చూసారా. ఈ 333 స్క్వేర్కి రివర్స్ చేస్తే 99 స్క్వేర్. ఇక్కడ కూడా అంతేనండి, 8ని 1ని మనం 8ని 1ని ఇక్కడ చూసారు, 8ని 1ని మనం గుర్తుపెట్టుకుంటాం.
అలాగే ఇక్కడ కూడా 8 1 రాసుకుంటాము. అండ్ అలాగే ఇక్కడ 9900, రైట్. ఇక్కడ చూసారా 8 1 రాసుకుంటాము. 999 కదా, 99900. ఇది మన ఆన్సర్ డైరెక్ట్గా. మనకి ఈ 11 స్క్వేర్స్ చాలా ఈజీగా ఉంటాయి చూడండి. 11 స్క్వేర్ అంటే 121. మనకి 111 స్క్వేర్ వచ్చినప్పుడు మనం ఎన్ని వన్స్ ఉన్నాయో అన్నీ రాసుకుంటాం. 1 2 3 వన్స్ ఉన్నాయి, మళ్ళీ 3 దగ్గర నుంచి తగ్గించేయాలి, 2 1. అలాగే 1111 స్క్వేర్ అయినప్పుడు చూడండి మనకు 4 వన్స్ ఉన్నాయి, 1 2 3 4. అండ్ అలాగే మళ్ళీ తగ్గించేయాలి కదా, 3 2 1 మన ఆన్సర్. ఇప్పుడు చూడండి అసలైనవి వచ్చాయండి. డివైడెడ్ బై 5. మనం డివైడెడ్ బై 5 చేస్తున్నప్పుడు ఎలా చేయాలి అన్నది నేను ఇవాళ మీకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనము ఎప్పుడైనా సరే డివైడెడ్ బై 5 ఇచ్చాడు అంటే మనం పక్కన 2తో పైన కింద కూడా డివైడ్ చేసుకోవాలండి. ఎందుకు అంటే ఇక్కడ మనకి వాల్యూ కింద వాల్యూ వచ్చేసి 10 అయిపోతుంది. అప్పుడు మనం ఈజీగా డివైడ్ చేయడానికి ఈజీ అవుతుంది కాబట్టి ఇలా చేస్తాం చూడండి. ఇక్కడ 262 × 2 అంటే మనకి ఎంత ఆన్సరు, 524, రైట్. డివైడెడ్ బై 10 కదండి. 10 అంటే 52.4. కింద 10 అంటే పైన ఒక పాయింట్ తర్వాత పాయింట్ పెట్టాలి కదా, ఒక డిజిట్ తర్వాత. అలాగే చేసాం చూసారా. ఇప్పుడు నేను ఇలా చేశాను. ఇక్కడికి వచ్చేసరికి నేను డైరెక్ట్గా చేసేస్తాను చూడండి. 397/5 అంటే మనం ఇంటూ 2, 397ని ఇంటూ 2 చేసినప్పుడు మనకి 794 వస్తుంది. 794/10 దట్ ఈక్వల్ టు 79.4 అవర్ ఆన్సర్. ఇక్కడ చూసారా మనం 1024 కూడా అంతే సేమ్ ప్రాసెస్లో చేసినప్పుడు డబల్ చేస్తే 2048 డివైడెడ్ బై 10 అప్పుడు మనకి ఎంతండి, 204.8. ఇక్కడ చూసారా 1652 డబల్ చేస్తే ఇంటూ 2 అంటే డబల్ చేయడమే కదా, సో అందుకని నేను డబల్ చేస్తే అంటున్నాను. డబల్ చేస్తే 3304 అండి, రైట్. 1652 డబల్ చేస్తే 3304. మనకి డివైడెడ్ బైలో 10 ఉంటుంది కాబట్టి పాయింట్ డైరెక్ట్గా వేసేస్తున్నాం. ఇప్పుడు డివైడెడ్ బై 25 ఇచ్చిన అనుకోండి. డివైడెడ్ బై 25 ఇచ్చినప్పుడు 2 టైమ్స్ డివైడెడ్ బై 2 చేస్తాం. 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసి 2 టైమ్స్ డివైడ్ బై చేస్తాం. చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. 56/25 ఇంటూ 2/2. 56 ఇంటూ 2 అంటే 6 2s are 12, 6 5s are 2 5s are 10, 112/25, రైట్. 50 కదండి ఇక్కడ, సారీ ఇక్కడ 50. ఇక్కడ మళ్ళీ ఇంటూ మళ్ళీ 2/2 చేస్తే చూడండి 224/100. చూసారా మన ఆన్సర్ వచ్చేసి ఎంతండి, 2 పాయింట్ కింద డబల్ జీరోస్ ఉండి 2.24. డైరెక్ట్గా వేసేయచ్చు. నేను ఇప్పుడు మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్గా అయితే అంత ఎక్స్ప్లెనేషన్ అయితే అవసరం లేదు, ఓకేనండి. అండ్ అలాగే చూడండి 32/25 అయితే డైరెక్ట్గా మనము 32ని 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. 32 × 2 అంటే 32 × 2 అంటే ఎంతండి, 64 కదా. 64 × 2 అంటే 128. 128/100 అంటే 1.28, రైట్. నెక్స్ట్ చూద్దాం. చూడండి డివైడెడ్ బై 125 అంటే 3 టైమ్స్ మనం డివైడ్ చేస్తాం, రైట్. 64ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేస్తాం. 64 × 2 3 టైమ్స్ ఇంటూ డబల్, 3 టైమ్స్ డబల్ చేయాలి. 64 × 2 64 × 2 అలాగనమాట. 64 × 2 చేస్తే 128 ఫస్ట్. చూడండి మనకు మీకు చూస్తే అర్థమవుతుంది. 128 × 2 ఎంత, 256, రైట్. 256 × 2 ఎంత, 512, రైట్. 512, రైట్. మనకి ఇక్కడ కింద 3 టైమ్స్ 3 125s 8 కదా. 2తో 8 × 125 ఎంత అవుతుందంటే 1000 అవుతుంది, రైట్. 1000 అయితే మనకి ఇక్కడ 3 zeros ఉన్నాయంటే 3 డిజిట్స్ బ్యాక్ పాయింట్ పెట్టుకోవాలి కదా. అలాగే 0.512 చూసారా. ఇక్కడ కూడా అంతే, నేను డైరెక్ట్గా వేసేస్తాను చూడండి. 39 × 2 చేస్తే 78. 78 × 2 చేస్తే
156 ఇంటూ 2 చేస్తే 312 అంటే పాయింట్ ఎదుర పెట్టుకుంటే 0.312 మన ఆన్సర్ అవుతుంది. రైట్, చూసారా ఇంత ఈజీగా చేయాల్సి వస్తుందండి. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా ఈజీగా చేసేయగలుగుతారు. అండ్ అలాగే మల్టిప్లికేషన్ ట్రిక్స్ చూడండి. మల్టిప్లికేషన్ బై 5 చేసినప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇక్కడ మనం డివైడ్ చేసినప్పుడు ఇంటూ 2 చేసాం కదా. అండ్ అలాగే మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చూసినప్పుడు డివైడెడ్ బై 2 చేయాలి. అంటే హాఫ్ తీసుకోవాలి. ఇచ్చిన వాల్యూలో హాఫ్ తీసుకుంటే మన వాల్యూ వచ్చేస్తుందండి. చూడండి, హాఫ్ తీసుకొని 0 యాడ్ చేయాలి. చూడండి మల్టిప్లికేషన్లో 122కి హాఫ్ ఎంత? 61. ఇక్కడ 0 యాడ్ చేయాలి. రైట్, మన ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే తర్వాత చూడండి దీని 565కి హాఫ్ ఎంత? 282.5. 282.5 కదా. మనం యాక్చువల్గా ఇంటూ 10 చేయాలిగా. ఆ 10 ఏం చేస్తాం? 2825 డైరెక్ట్గా వేస్తాం. ఈ పాయింట్ పోతుంది కదా, ఇంటూ మనం 10తో డివైడ్ చేయాలి కాబట్టి. చూడండి మల్టిప్లికేషన్ బై 25 చేసినాము. మనం 2 టైమ్స్ హాఫ్ చేయాలి. 56 ఫస్ట్ హాఫ్ ఎంత? 28. ఇంకో హాఫ్ ఎంత? 14 ఇంటూ 10 ఎంత? 140. రైట్, మనం 25 చేస్తున్నాం కాబట్టి 2 zeros వస్తాయి కదా. 100తో మల్టిప్లికేషన్ చేయాలి, అప్పుడు 1400 వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ 126కి 126 హాఫ్ ఎంత? 63 హాఫ్ ఎంత అండి? 31.5. మనం 2 zeros యాడ్ చేసినప్పుడు 1 0 వస్తుంది. 1 పాయింట్ పోయి 3150. రైట్, మల్టిప్లికేషన్ బై 122 3 టైమ్స్ హాఫ్ చేయాలండి. 68 హాఫ్ 34 హాఫ్ 17 హాఫ్ 8.5. 3 టైమ్స్ హాఫ్ చేస్తున్నాం కాబట్టి 3 zeros యాడ్ చేస్తే 8 ఒక 0 పోతుంది పాయింట్కి. 8500 మన ఆన్సర్. అండ్ అలాగే ఇక్కడ చూడండి 96 హాఫ్ చేస్తే 48 హాఫ్ చేస్తే 24 హాఫ్ చేస్తే 12. 3 zeros యాడ్ చేస్తే 12,000 మన ఆన్సర్. రైట్, చూడండి 1 to 100 స్క్వేర్స్ చెప్తున్నాను. ఈజీగా ఎలా చేయాలని మీకు చెప్తున్నాను. చూడండి ఇక్కడ మనం 12 స్క్వేర్ ఇచ్చాడు. 12 స్క్వేర్ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 1 స్క్వేర్ సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి 01. 2 స్క్వేర్ సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి 204 వేస్తాం. అండ్ అలాగే ఈ 3 డిజిట్స్ని 1 into 2 into 2, అప్పుడు 1 into 2 into 2 ఎంతండి? 4. ఇక్కడ ఫస్ట్ నెంబర్ని వదిలేసి 4 వేస్తాం. 4410 మన ఆన్సర్ ఎంత? 144. 12 స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి, ఇది చేస్తే మీకు అర్థమైపోతుంది. 2 స్క్వేర్ అంటే సింగిల్ డిజిట్ వచ్చింది 04. 8 స్క్వేర్ అంటే 64. రైట్, అండ్ అలాగే మనకు కింద ఒక ఫస్ట్ డిజిట్ ఇది వదిలేసి 2 8s are 16, 16 2s are 32. రైట్, యాడ్ చేస్తే 4 8 7. 28 స్క్వేర్ అంటే 784. రైట్, అండ్ అలాగే ఇది కొంచెం పెద్దది కదా, ఇది చేస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి 6 6 are 6 స్క్వేర్ 4 స్క్వేర్ విడివిడిగా రాయాలి కదా. 6 6 are 36. 4 స్క్వేర్ అంటే 16. ఫస్ట్ ఇది వదిలేస్తాము. అండ్ అలాగే 6 4s are 24. 24 2s are 48. రైట్, యాడ్ చేస్తే 6 9 10 అంటే 4096. అవర్ ఆన్సర్ ఈజ్ 4096. చూసారా ఎంత ఈజీగా ఉందో. అండ్ అలాగే నేను ఈ స్క్వేర్స్ మీద ఒక వీడియో కూడా చేశానండి. వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో లింక్ ఒకసారి చూడండి. ఎనీ స్క్వేర్ ఎలాగైనా చేసేయచ్చు. అండ్ అలాగే ఇప్పుడు చూడండి స్క్వేర్ టు 100 నుంచి 1000 వరకు స్క్వేర్స్ ఎలా చేయాలని చెప్తున్నాను. 109 హోల్ స్క్వేర్ అడిగాడు కదా, ఇది చూడండి 109 హోల్ స్క్వేర్. మనకి ఇక్కడ దగ్గరలో మనకి ఏ నెంబర్ అయితే ఉంది 100కి జీరోస్ ఎక్కువ ఉండే రౌండ్ ఫిగర్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకోవాలి. మనకి దగ్గరలో ఉన్న నెంబర్ వచ్చేసి 100 కదా. 100 ఇక్కడ +9 చేయాలి, ఇక్కడ -9 చేయాలి. +9 చేస్తే 118 అవుతుంది. 118 -9 చేస్తే 100 అవుతుంది. రైట్, స్లాష్ మనకి ఈ 9 into 9 ఎంతండి 81. రైట్, మనం ఇక్కడ డివైడెడ్ బై 100 చేస్తే ఇది క్యాన్సిల్. 118
ఈ 81 డైరెక్ట్గా వేస్తాం. ఇది మన ఆన్సర్. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. 212 హోల్ స్క్వేర్ కదా, మనకి దగ్గరలో ఉన్నది 200 తీసుకుంటున్నాను. ఎందుకు అంటే మీకు చెప్తాను చూడండి. +12 -12 రైట్. ఎందుకు అని 200 తీసుకుంటున్నాను అంటే నేను చెప్పాను కదా, ఇక్కడ డివైడెడ్ బై మనం 100 చేస్తాము, ప్రతిసారి కూడా 100 చేస్తామండి. సో మనకి ఎక్కువ జీరోస్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అయిపోతుంది కాబట్టి అలా చేస్తాం రైట్. లైక్ మనం 200 తీసుకుంటాము. 200 ఇంటూ 212 నుంచి 12 తీస్తే 200 200లో 212కి 12 యాడ్ చేస్తే 224 అవుతుంది కదా. 224 స్లాష్ మన ఈ 12 అంటే 12 స్క్వేర్ కదా, 12 స్క్వేర్ అంటే 144. ఇప్పుడు చూసారు ఇక్కడ మనం 2 zeros వేస్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా ఈ 2 నెంబర్స్ని డైరెక్ట్గా మన ఆన్సర్లో రాసేస్తాము రైట్. ఈ 1 ఇటువైపు క్యారీ అవుతుంది. ఇక్కడ మనం డివైడెడ్ బై 100 చేసినప్పుడు ఈ జీరోస్ క్యాన్సిల్ అయిపోయి 2 × 4 224 అంటే ఎంతండి 448. మనం 1 క్యారీ ఉంది కదా, ఈ 1 క్యారీని ఇటు తీసుకొస్తే 44944 అవర్ ఆన్సర్ రైట్. ఇదండి